అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణలో పేదరికం తగ్గిందన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నీతి ఆయోగ్ ప్రకటించిన ఇండెక్స్లో పేదరిక నిర్మూలనలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో 13% పైగా ఉన్న పేదరికం ప్రస్తుతం 3% తగ్గిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవడంతోనే ఇది సాధ్యమైందన్నారు. నీతి ఆయోగ్ ద్వారా నిన్న భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేదరికం ఏ విధంగా నిర్మించబడ్డదనేటువంటి విషయాన్ని ఒక పత్రికాముఖంగా అదేవిధంగా ఒక రిపోర్ట్ రూపంలో వారు నిన్న ప్రచురించారు. చాలా సంతోషమైనటువంటి విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రము పేదరిక నిర్మూలన లోపల మిగతా రాష్ట్రాల కంటే ముందు వరుసలో ఉన్నది. భారతదేశంలో ఏ విధంగా ఏ రాష్ట్రాల్లో పేదరికం నిర్మూలన జరిగిందనేటువంటి విషయాల్లో పోల్చి చూస్తే తెలంగాణ నెంబర్ 1. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 13.18% రాష్ట్రంలో ప్రజలు కటిక దరిద్రంలో ఉన్నారు. అయితే 13.18% నుండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3.76% తగ్గించబడ్డది. ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. అందుకే తెలంగాణ రాష్ట్రము వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నాయకత్వాన చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడం లోపల మనం ముందు వరుసలో ఉన్నాం. ఇలా గ్రామీణ ప్రాంతాల లోపల వ్యవసాయం ఏ విధంగా అభివృద్ధి జరిగిందనే విషయం మనకందరికీ తెలుసు. ఈరోజు వడ్ల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం మొదటి వరుసలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా శుభ్రత వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ముఖ్యంగా మరి ఈ మాసంలో మరి పదవీ విరమణ పొందుతున్నటువంటి గ్రామ సర్పంచులు చాలా మంది కష్టపడి గ్రామీణ ప్రాంతాల లోపల వారు మరి ఈ శుభ్రత పైన పెట్టినటువంటి శ్రద్ధ వల్ల మురికి కాలువలు లేకపోవడం వల్ల తర్వాత మరి శుభ్రతను పెంచడం వల్ల అనారోగ్యం కారణాల వల్ల రోగాల నుండి చాలా మంది మరి బయటపడ్డటువంటి విషయాన్ని కూడా ఈ నివేదిక తెలియజేస్తున్నది. అందుకోసమే వెనకటి రోజుల్లో డెంగ్యూ వ్యాధులు, మలేరియా వ్యాధులు హాస్పిటల్ లోపల విపరీతంగా మరి ఇన్పేషెంట్స్ ఉండేటువంటి విషయాలు ఈ రోజు హాస్పిటల్స్లో లేవు. ముఖ్యంగా అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన సోదరులు జ్వరాల ద్వారా నెలల తరబడి మంచాన పడి ఉండేట వాళ్ళ సంఖ్య చాలా గణనీయంగా తగ్గినట్టు కూడా ఈ నివేదిక తెలియజేస్తున్నది. మరి ఆర్థికంగా ఎదిగినరు కాబట్టి ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఒక మంచి ఆహారాన్ని, ప్రోటీన్ ఫుడ్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పెరిగినటువంటి విషయాన్ని కూడా ఈ నివేదిక తెలియజేస్తున్నది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదరికం కూడా తగ్గడానికి గల కారణం ఏంటంటే మరి వాళ్ళకు పని దొరకడం వల్ల ఇలా హైదరాబాద్ మహానగరం కానివ్వండి లేదా మిగతా పారిశ్రామిక నగరాలు రామగుండం, గోదావరిఖని, కొత్తగూడెం, బెల్లంపల్లి లాంటి మరి పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా 24 గంటలు 3 షిఫ్ట్లు కర్మాగారాలు పనిచేసినాయి కాబట్టి మరి అక్కడ నిరుద్యోగం లేదు. ప్రతి కార్మికుడికి ఉద్యోగ అవకాశాలు దొరికినాయి. ఓవర్ టైం కూడా పనిచేసుకున్న వాళ్ళకి అదనంగా డబ్బులు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఈ సోషల్ ఇండికేటర్స్లో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈరోజు చాలా గణనీయంగా పేదరికాన్ని నిర్మూలించినటువంటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన ఒక మంచి ప్రభుత్వం ఈ విధంగా నిర్మూలించిన విషయాన్ని మరి తెలంగాణ ప్రజలు